పవిత్రతకు మారుపేరుగా ఉండే తిరుమల రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది ఇప్పుడు. స్వామివారితో పాటు పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాలు కేంద్రంగా చిచ్చురాజుకుంది. లడ్డూ ప్రసాదాల తయారీలో యానిమల్ ఫ్యాట్ వినియోగించారన్న ఆరోపణలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్నాయి. ఏకంగా సీఎం చంద్రబాబు ఈ కామెంట్స్ చేయటం పెను సంచలనంగా మారింది. లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనెను వినియోగించారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ మాటలపై రెండు పార్టీల మధ్య కూడా వాదోపవాదనలు నడుస్తున్నాయి. వైసీపీ హయాంలో తిరుమల కొండపై అక్రమాలు జరిగాయని టీడీపీ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూనే వస్తుంది. వాటిని వెలికి తీసే పనిలో కూడా బిజీగా ఉంది టీడీపీ. అందులో రోజుకో వ్యవహారం ఇప్పుడు బయటకొస్తోంది. నిజానికి స్వామివారి లడ్డూ ప్రసాదాల్లో అన్న ప్రసాదాల్లో నాణ్యత లేదని గత కొద్ది రోజుల నుంచి భక్తుల నుంచి సౌండ్ వినిపిస్తూనే ఉంది. కూటమి అధికారంలోకి వచ్చాక వాటిని సరిచేసింది. ఇప్పుడు చివరికి లడ్డూ ప్రసాదాలు కూడా అపవిత్రం చేశారు నాటి పాలకులు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చంద్రబాబు వ్యాఖ్యల్లో నిజముందని అన్నారు టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు ఓవి రమణ. నెయ్యి కోసం బయట నుంచి దిగుమతి చేసుకున్న యానిమల్ ఫ్యాట్ ను ఇందులో కలుపుతారని తెలిపారు. లడ్డు నాణ్యత బాగా తగ్గింది. లడ్డు నాణ్యత తగ్గడానికి ముఖ్యమైన కారణం నెయ్యి. ఆ నెయ్యి ఏ నెయ్యి అయితే వాడాలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే ప్రసాదాల తయారీకి ఉపయోగించాలి అని దిట్టంలో ఉంది, శాస్త్రంలో ఉంది, అది టీడీలో ఉంది. ఆ అనువాయితీని పక్కన పెట్టి జంతువుల నెయ్యితో లడ్డు ప్రసాదాలు తయారు చేశాడని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. లడ్డు ప్రసాదాల నాణ్యత మీరు చరిత్ర తీసుకుంటే ఆవు నెయ్యే కావాలి. ఆవు నెయ్యి తయారు చేయగలిగే సంస్థలు ఈ భారతదేశంలో ఎక్కడున్నాయి అంటే, ఒకటి కర్ణాటక, రెండు తమిళనాడుకు సంబంధించిన ఆవు నెయ్యి ఈరోడు ప్రాంతంలో మాత్రం ఆవు నెయ్యి దొరుకుతుంది. మూడు ఆంధ్రప్రదేశ్లో సంబంధించినంత వరకు ఒకప్పుడు చిత్తూరు డైరీ పల్మనరీ బెల్ట్ ఆవు నెయ్యి కాబట్టి అక్కడ దొరికేది. చిత్తూరు డైరీ మూసిపోయిన తర్వాత విశాఖపట్నంలో ఆవు నెయ్యి బెల్ట్ కొంచెం దొరుకుతుంది. ఈ మూడు వదిలేస్తే పంజాబ్లో దొరుకుతుంది ఆవు నెయ్యి. ఈ నాలుగు ప్రాంతాల తప్ప భారతదేశంలో ఆవు నెయ్యి దొరికే ప్రదేశమే లేదు. విశాఖపట్నం ఉండే ప్రాంతంలో వాళ్ళ దగ్గర ఆవు నెయ్యి కొంచెం ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినంత క్వాంటిటీ సప్లై చేయలేం కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళకపోయిన సందర్భం. సరే, మీరు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇన్ని లక్షల ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం కావాలి, ఆవు పాలు ఉత్పత్తి చేయగలిగి మనం వెన్నగా కన్వర్ట్ చేసే సామర్థ్యం ఉండాలి, దాన్ని మనం నెయ్యిగా ఇన్ని డిగ్రీస్ టెంపరేచర్ చేయగలిగే సామర్థ్యం ఉండాలని చెప్పి మీరు కండిషన్ పెట్టినా అవన్నీ పక్కన పెట్టేసి ట్రేడర్స్ దగ్గర తక్కువ రేటుకి వచ్చాడు. సరే, ఆ ట్రేడర్కి ఎట్లా వచ్చింది నెయ్యి? ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది. కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే 4 గంటలు, 5 గంటలు, 6 గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకు నెయ్యి అవసరం అవుతుంది. ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే 8 రోజులు 7 రోజులు పడుతుంది. మరి ఆల్ఫా సంస్థకు ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే, విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న. ఆ వెన్న 2 రకాలుగా వెన్న, గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, జంతువుల నెయ్యి ఉంటుంది, రకరకాల నూనెలన్నీ ఉంటాయి.
ఈ బటరాయిలో ఒక ఫ్యాట్ కంటెంట్లో తీసుకొచ్చిన బటరాయిలను తీసుకొచ్చి ఆ బటరాయిలను ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవు నెయ్యి అనేది ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్దీ వస్తుంది. గేదె నెయ్యిలో ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది. ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఏంటి కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని విదేశాల నుంచి ఆ నెయ్యిని తీసుకొచ్చి కొన్ని ఏళ్ల పాటు దేవస్థానం సప్లై చేశారు. లడ్డు నాణ్యత. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రసాదం తయారీకి ఉపయోగించే పదార్థాల విషయంలో అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. మంచి క్వాలిటీ నెయ్యి ఇచ్చేవారిని తొలగించేశారు. తమ ఇష్టం వచ్చిన వారికి ఆ కాంట్రాక్ట్ను ఇచ్చారు. వారు యానిమల్ ఫ్యాట్ను పంపించారని తాజాగా పరిశోధనల్లో తేలింది. దాంతో ఆ కాంట్రాక్టర్స్ను ఆపేసించింది ప్రభుత్వం. ఈ విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే చంద్రబాబు బయటపెట్టడంతో శ్రీవారి భక్తుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.